అందరికీ నమస్కారం అండి. నిన్న పేర్ని నాని గారు మాట్లాడారు. ప్రజలు అడగకుండానే, లేకపోతే అధికార పార్టీ నాయకులు అడగకుండానే మేము అధికారంలో ఉండగా 3,32,671 కోట్లు మాత్రమే మేము అప్పు చేసాం, అంతకు మించి మేమేం చేయలేదు, మేము శుద్ధపోసలం అన్నాం. సరే, కాసేపు నీ మాటే వాస్తవం అనుకుందాం. కేంద్రం ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తుంది రాష్ట్ర అభివృద్ధి కోసం. ఆ డబ్బులు ఏమైనాయి? మరి మీరు అధికారంలోకి వచ్చినాక ఇసుక గతంలో 2,000కు మించి ఉండని ఇసుక ట్రాక్టర్ ఇసుకని 10,000 చేశారు. ఆ ఇసుక డబ్బులు ఏమైనాయి? మరి ఒక పెద్ద ఆయన అన్నాడు, నాణ్యమైన మద్యమే 16 రూపాయలు వస్తుంటే చంద్రబాబు నాయుడు 60 రూపాయలు దాటి అమ్ముతున్నాడు, ఇది తప్పు చంద్రబాబు నాయుడు చేసేది అని. మరి అప్పుడు నాణ్యమైన మద్యమే 16 రూపాయలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అమ్మిన కల్తీ మద్యం 5 రూపాయలకు వచ్చి ఉంటుంది. అలాంటి కల్తీ మద్యం 200 అమ్మావు, ప్రభుత్వమే అమ్మింది 200. మరి ఒక 5 రూపాయలు పోయినా, లేకపోతే ఖర్చులతో పోను 10 రూపాయలు పోయినా 190 రూపాయలు ప్రభుత్వానికే ఆదాయం వచ్చింది. మరి ఆ కల్తీ మద్యం ఆదాయం ఎటుపోయింది? గతంలో ఎప్పుడు చూడనటువంటి చెత్త పన్ను వేసి ప్రతి నియోజకవర్గం నుంచి 30 లక్షల రూపాయలు, అక్షరాల దాదాపు 30 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడు. మరి ఆ చెత్త డబ్బులు ఏమైపోయినాయి? పోలీసుల్ని మీ జీతాలే మీరు సంపాదించుకోండి అని చెప్పి రోడ్ల మీదకి తోసేసి వాహనదారులను ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళ జేబులకి చిల్లులు పెడుతూ నానా అడ్డమైన చలానాలు వేసి డబ్బులు కట్టించుకున్నారు. మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి? మరి మట్టి అమ్ముకున్నావు, ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఇలా అనేక రకాలుగా ప్రజల్ని దోచుకున్న మిమ్మల్ని 420 అంటారు, జగన్మోహన్ రెడ్డిని 840 అంటారు. అర్థమవుతుందా? పేర్ని నాని, అడగకుండానే నువ్వు మాట్లాడిన ఈ మాటలకి ఈ ప్రజలు అడుగుతున్నారు. గతంలో మీరు కనీసం ఒక గుంట పొడ్చడానికి కూడా డబ్బులు వాడలేదు. మరి ఇన్ని రకాల ఆదాయం మీకు వచ్చింది, చెత్త మీద, ఇసుక మీద, కల్తీ మద్యం మీద, అలాగే పోలీసుల ద్వారా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చామని చెప్పుకున్నారు కదా. అంత ఆదాయం వస్తే ఆదాయం అంతా ఏమైంది? కేంద్రం ఒకవైపు నిధులు ఇచ్చింది, అదంతా ఏమైంది? అవి చాలక ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పైంది? మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ చెత్త పన్ను తీసేశారు, ఉచిత ఇసుక ఇస్తున్నారు, అలాగే వాహనదారులను ఇబ్బంది పెడతలేదు. ఇలా అనేక రకాలుగా ప్రజల మీద ఉన్నటువంటి భారాలను తొలగించారు కాబట్టి రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. ప్రజల నుంచి ఆదాయం తెచ్చుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీలాగా. నీకేమైనా, నీకు కానీ నీ జగన్మోహన్ రెడ్డికి కానీ సత్తా ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, మీరు గతంలో వేసిన పన్నుల నుంచి వచ్చిన ఆదాయం అంతా ఎటు పోయిందో, ఎవరి జేబులోకి వెళ్ళిందో సమాధానం చెప్పి తగలడి చావండి.